ఎదురింటాడే ఎముడయ్యాడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య. మృతదేహం ఉన్న గదిలోనే పడుకున్న నిందితుడు. మదనపల్లి పట్టణానికి చెందిన ఓ బాలిక 2వ తరగతి చదువుతుంది. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4:30 గంటలకు ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని తెలిపారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని భావించి ఎంతసేపు రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. గొప్ప హోంమంత్రి, గొప్ప రాష్ట్రం. ఎందుకు 2,000 మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్ విజయవాడలో వీరంగం సృష్టిస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు నిద్రపోతా ఉంది. 2 రోజులకు ఒక అత్యాచారం, వారానికి ఓ హత్య, రోజు లైంగిక దాడులు. పిల్లలు స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 19 నెలలు అవుతుంది బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇప్పటి వరకు శవం దొరకల. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు తెలుగుదేశం నాయకులే బరిదెగించేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూసాం రాప్తాడులో 7 గుర్రాలపల్లిలో కానీ ఇట్లాంటివన్నీ అత్యాచార ప్రదర్శన చేశారు కదా బాబు. ఆఖరికి హోంమంత్రి మాత్రం నిద్రపోతూ ఉంటారు.